అమ్మ తత్వం ఉంటదని చూపించడానికి ఇప్పుడు ఒక అద్భుతమైన యాక్ట్ రెడీగా ఉంది. సో ప్లీజ్ వెల్కమ్ అంజలి గారు అండ్ టీమ్. అమ్మా బాగా టైర్డ్ అయిపోయాము, మంచి కాఫీ పెట్టివు. నీకు పెళ్ళాం వచ్చాక కూడా నన్ను కాఫీ అడుగుతావేంట్రా? ఈ రోజు నుండి నీకేం కావాలన్నా, ఇంట్లో ఏ పని చేయాలన్నా దానికే చెప్పు. ఏంటి శ్రీను, మీ అమ్మ మరీ నన్ను పని మనిషిని చేసేలా ఉంది. హే, మా అమ్మ మాట కొంచెం అలానే ఉంటుంది కానీ నా మనసు బంగారమే. చూద్దాం చూద్దాం ఎంత బంగారమో. కాఫీ ఎలా ఉంది శ్రీను? శ్రీను ఏంటి అమ్మాయి? శ్రీను ఏంటి? మొగుడిని పేరు పెట్టి పిలవడం ఏంటి? ఏం పద్ధతిది? ఆయనే అలా పిలవమన్నారండి. వాడు పిలవమంటే నువ్వు పిలిచేస్తావా? అయినా ఈ కాఫీ ఏంటి ఇలా ఉంది? ఫిల్టర్ కాఫీ పెట్టడం రాదా? ఏంటమ్మా నువ్వు ఏదో ఒక కాఫీ తాగేదానికి? శ్రీను, నీకు తెలీదు, నువ్వాగు. ఇంటి కోడలికి మంచి చెడు చెప్పకపోతే రేపు నలుగురు నాలుగు మాటలనేది నన్నే. చూడమ్మాయి, ఇన్నాళ్ళు నువ్వెలా ఉన్నావో నాకు తెలీదు. ఇక నుండి మాత్రం నేను చెప్పినట్టు నడుచుకోవాలి, అర్థమైందా? అలాగే అత్తయ్య. ఇందుకే నేను ముందే అడిగాను నిన్ను, పెళ్ళవ్వగానే వేరే కాపురం పెట్టుకుందామని. చూసావుగా మీ అమ్మాయి ఎలా పెత్తనం చెలాయిస్తుందో. సిరి, ఏ సిరి, ఏమైందమ్మా, ఎందుకంత గట్టిగా అరిచావు? ఏమైందా? ఇటు చూడు, ఇదేం చేసిందో. అంటే స్నానం చేసేటప్పుడు లోపల తగిలించి పొరపాటున మర్చిపోయా అత్తయ్య. అక్కడ ఇక్కడ తగిలించి మర్చిపోవడానికి ఇది మంగళసూత్రం అనుకున్నావా, మట్టిగడ్డ అనుకున్నావా? ఇలాగేనా నువ్వు నీ తాలికి గౌరవం ఇచ్చేది? మీ అమ్మ నాన్న ఇలాగే పెంచారా నిన్ను? ఆపండి అత్తయ్య, ఏంటి అసలు ప్రతి దానికి ఓ రాద్ధాంతం చేస్తారు. పొరపాటున అయిపోయింది అంటున్నాను కదా. అసలు నేను ఇంటి కోడలుగా వచ్చానా లేక మీ బానిసగా వచ్చానా నాకు అర్థం కావటం లేదు. సిరి, ఏంటండి సిరి? నాకు ఇవన్నీ భరించే ఓపిక లేదు. చూడండి అత్తయ్య, మీరు ఇంకొకసారి నాతో ఇలా మాట్లాడితే నేను మీ అబ్బాయి ఇంట్లో నుండి వెళ్ళిపోయి వేరే కాపురం పెట్టుకుంటాం, గుర్తుపెట్టుకోండి. ఏదో నా కోడలే కదా అని మంచి చెడు చెప్పా, అంత మాత్రం చేత వేరు కాపురం అది ఇది అనేయాలా? సర్లే బాబు, ఇక నుండి మీ ఆవిడ విషయాల్లో నేను వేలు పెట్టనులే. ఏంటి అత్తయ్య మీరు చేస్తున్న పని? ఏమైందమ్మా? ఏమైందేంటి అత్తయ్య? దానికి ఎందుకు తినిపిస్తున్నారు? నేనేమో కష్టపడి రోజు పిల్లకి స్పూన్ తో తినడం నేర్పిస్తుంటే నేను ఆఫీస్కి వెళ్ళగానే మీరు తినే ప్లేట్ లోనే దానికి కూడా తినిపిస్తున్నారా? ఇప్పుడు తినిపిస్తే ఏముంది లేవే. ఏమైందంటారేంటండి? మీ అమ్మ నోట్లో పెట్టుకున్న చేత్తోనే పిల్లకు కూడా తినిపించడం ఎంత అన్హైజినిక్. ఇంకీవిడతో పట్టం నా వల్ల కాదు బాబు. అయితే మనం బయటికి పోవడమా లేక ఆవిడనే ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్ లోకి పంపడమా డిసైడ్ చేసి చెప్పు. అమ్మా నువ్వేం ఫీల్ అవ్వకు, తనేదో కోపంలో అలా. పర్లేదులేరా, పెళ్ళైన కొత్తలో దాన్ని నేను అనేదాన్ని, ఇప్పుడు అది నన్నంటుంది. శ్రీను, ఏమైంది నాన్నా? చిన్న యాక్సిడెంట్ అమ్మా. నేను ఓకే గానీ సిరి పరిస్థితే అర్థం కావడం లేదు. అర్జెంటుగా బి పాజిటివ్ బ్లడ్ కావాలంటున్నారు, అదే ట్రై చేస్తున్నా. ట్రై చేయడం ఎందుకు నాన్నా? నాది అదే గ్రూప్ కదా. అమ్మా ఈ ఏజ్లో నువ్వు బ్లడ్ అవ్వడం అంటే రిస్క్ ఏమో అమ్మా. నా బిడ్డల కోసం చేసే పని వల్ల నాకే ఇబ్బంది వచ్చినా పర్వాలేదు, నువ్వు ముందెళ్ళి డాక్టర్తో మాట్లాడు. సరే అమ్మా. శ్రీను, ఏమైనా కావాలా? అంటే వాష్రూమ్ కి వెళ్ళాలి.
అవునా? ఒక్క నిమిషం ఉండమ్మా. అత్తయ్య, మిమ్మల్ని చాలా సార్లు తక్కువ చేసి మాట్లాడాను, చీదరించుకున్నాను. కానీ మీరు కొద్దిగా కూడా ఆలోచించకుండా నాకు ఇవన్నీ చేస్తున్నారు. సిరి, మొదట్లో నువ్వు నాతో బానే ఉండేదానివి. నేనే తల్లి లేని పిల్ల కదా అని అన్నీ దగ్గరుండి నేర్పాలి అని కాస్త కటువుగా ప్రవర్తించా. అది నీకు నచ్చలేదు. మెల్లగా నా మీద ద్వేషం పెంచుకున్నావు అంతే. అయినా నీకు అత్తైనా అమ్మైనా నేనే కదా. నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు? చూసారుగా మా అత్తయ్యని. మా అత్తే కాదు, మన సమాజంలో చాలా మంది అత్తలు తమ కోడళ్ళని కూతుర్లులా భావించి వాళ్ళుండగానే మనకి అన్నీ నేర్పించాలని మనతో కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు. కొంతమంది దాన్ని అర్థం చేసుకోలేక వేరే కాపురాలు పెట్టడం లేదా వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో వదిలేయడం లాంటివి చేస్తున్నారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మనకి అత్త అవ్వడానికంటే ముందు ఒక అమ్మ. ఆ అమ్మను మనం తనలో చూడలేకపోవడం మన దురదృష్టం. అత్తలో అమ్మని చూసుకునే ప్రతి ఒక్క కోడలికి, కోడలిలో కూతుర్ని చూసుకునే ప్రతి ఒక్క అత్తకి ఈ స్కిట్ అంకితం. ఆది గారు, ఈ పర్ఫార్మెన్స్ మీకెలా అనిపించింది? సీరియస్ గా అత్త కూడా కోడలకి అమ్మ లాంటిదే అని చూపించిన ఈ విధానం మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. ఇలా ఈ కాంబినేషన్ గురించి నాకంటే కూడా ఇలాంటి వాళ్ళు చెప్తే చాలా బెటర్ గా ఉంటదని నా ఫీల్. ఈ విషయంలో అయితే నేను అదృష్టవంతురాలని అని చెప్పొచ్చు. బికాజ్ అత్తమ్మ నాకు అమ్మలాగానే, నాకు ఎలా కావాలంటే అలా ఉంటా. సో నాకు పెద్ద డిఫరెన్సే లేదు. కాకపోతే పెళ్ళైన కొత్తలో కొంచెం అది ఉండింది. బికాజ్ కొత్తిల్లు, కొత్త మనుషులు, నాకు వాళ్ళని అర్థం చేసుకోవడానికి, వాళ్ళకి నన్ను అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. దాంట్లో కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ అవన్నీ కూడా సేమ్ ఇక్కడ ఏం జరిగిందో అలానే ఉండింది. బట్ ఇప్పుడు చాలా బాగా ఉంది. నన్ను చాలా బాగా చూసుకుంటారు, అమ్మలా చూసుకుంటారు. థ్యాంక్ యూ అండి. మరి ఇటువే భావన గారు, మీ మెట్టింటి గురించి మీరు మాట్లాడాలి. మా అమ్మ తర్వాత అమ్మలాగా నన్ను ఇంకా ప్రేమగా చూసుకునేది మా అత్తగారు. పుట్టింట్లో ఉన్నానా, నేను మెట్టింట్లో ఉన్నానా అని తేడా కూడా నాకు తెలియకుండా అయిపోయింది. అంత ప్రేమగా చూసుకుంటారు. సో ఏదో నేను ఆవిడ చెప్తుంది ఇక్కడ షోలో అని అనుకోవచ్చేమో, వీళ్ళందరికీ తెలుసు. వాళ్ళ అత్తగారు అమ్మలా చూసుకుంటారన్నారు కదా, అది తప్పు. అమ్మ కన్నా ఎక్కువ చూసుకుంటారు ఆవిడ. నిజానికి వాళ్ళ అమ్మన్నా అరిచి తిడతారేమో కానీ భావన్ని, వాళ్ళ అత్తగారు మాత్రం ఒక్క మాట కూడా అందు, చాలా అంటే చాలా ప్రేమగా మాట్లాడతారు. నిజంగా ఆ విషయంలో తను చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో నేనైతే చాలా చాలా లక్కీ. నాకు అలాంటి ఇదేం లేదు. మా అమ్మ కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు. ఇంకా నా హస్బెండ్ చెప్పాను కదా, ఫాదర్ ఒక మాటలో చెప్పాలంటే. సో ఐఎమ్ సో లక్కీ అంతే. మా కీర్తి గారు, ఫ్యూచర్ అత్త, రుద్వేద్ మమ్మీ, చెప్పండి మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? నాకు చాలా బాగా అనిపించింది. అంటే నాకు కూడా సర్జరీ అయింది రీసెంట్లీ. సేమ్ ఇలాగే నాకు మా అత్త బాగా చూసుకున్నారు, మా ఆయన బాగా చూసుకున్నారు. సో అమ్మ అత్తయ్య ఇద్దరికి ఐ లవ్ యూ సో మచ్. సో నౌ ఓవర్ టు ఇంద్రజ గారు. పెద్దలు పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు కదండి. పెళ్లి తర్వాత జీవితం 1000 ఏళ్ల పంట. ఎందుకంటే పెళ్లి ఒక కుటుంబానికి సంబంధించిన విషయం. అది ఒక ప్రత్యేకమైన ఒక ఇండివిజువల్ మహిళకో లేకపోతే ఒక మగాడికో సంబంధించిన విషయం కాదు. అక్కడ మనసులు ముడిపడాలి గాని మనసుకి ముడిపడకూడదు. అలా పడితే చాలా ప్రాబ్లమ్సే వస్తాయి. బంధుత్వాల్ని తెంచుకోవడం ఎంత పనండి, నిమిషం. కానీ కలుపుకుంటూ వెళ్ళడానికే చాలా 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 శ్రమించాలి. పెళ్లి చేసుకుని వచ్చే అమ్మాయి అయినా సరే, ఆ అమ్మాయిని ఆహ్వానించే ఆ ఇంటి ఆడదైనా సరే, ఒక్క విషయమే గుర్తుపెట్టుకోవాలి, కలిసి బ్రతకాలి. ఎక్కడా కూడా ఎవరి మనసు నొప్పించకుండా మనం చెప్పాల్సిన విషయాల్ని మనం ఎలా చెప్పాలి, అదే విధంగా చెప్పేవాళ్ళు ఎవరు, ఏ స్థాయిలో ఉన్నారు అన్నది కాదు, చెప్పే విషయం ఏంటి అనేదాన్ని అమ్మాయి కూడా గ్రహించాలి. ఆ ఒక విషయాన్ని ఈ స్కిట్ లో చాలా చాలా బాగా చూపించారు. ఓకే, ఎవరు రాశారు స్క్రిప్ట్ మొత్తం? సింహ గారు అండ్ డిఎన్ఆర్ గారు ఇద్దరు కలిసి రాశారు. కెన్ వి హావ్ దెమ్ ఆన్ ది స్టేజ్? సింహ గారు అండ్ డిఎన్ఆర్ గారు, ప్లీజ్ రండి.
చాలా బాగా రాశారండి. స్వర్ణ గారు చాలా బాగా చేశారు, చూడ్డానికి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి. అండ్ మా అంజలి అయితే అది చాలా బాగా చూపించారు, ఆ డిఫరెన్స్ బాగుంది. రాజు మాస్టర్, ఆ కాన్సెప్చువల్ గా మీరు చేసిన ఈ కొరియోగ్రఫీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సూపర్ గా చేశారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ.